ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. మీ పేర్లు మొదటి డీతో ప్రారంభమైతే దుర్గాప్రసాద్, దీపక్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే, దినేష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే 2024వ సంవత్సరం ఆగస్టు నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరులో మొదటి అక్షరం డీతో ప్రారంభించి ప్రశ్న విధానంలో ఫలితం చెప్తున్నాను, గమనించండి. మరికొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, మన ప్రతి నెల ఈ 1వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి. ఆయా సందర్భానుసారంగా ప్రత్యేక హోమాలు జరుగుతాయి. ఈ నెల 4వ తారీఖున అమావాస్య ఆదివారం పురస్కరించుకొని నవగ్రహ నక్షత్ర పరిహారాలతో పాటుగా రాశి ఫలితాలు 27 నక్షత్రాలకు చెప్తున్న పరిహార హోమాలతో పాటుగా వారాహి హోమం, ప్రత్యేక హోమం ప్రత్యేకంగా జరుగుతాయి. అందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో జరుగుతాయి, అందరి శ్రేయస్సు కోరుతూ. ఇందులో ఎవరైనా పాల్గొనొచ్చు. జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు. వీటికి సంబంధించి పూర్తి విధి విధానాలని కూడా రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన వీడియో రూపంలో అందజేస్తున్నాను, చూడండి. ఈ నెల 4వ తారీఖున అమావాస్య ఆదివారం మన దేవప్రసాద్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ వారాహి ప్రత్యేక హోమాలతో పాటుగా అనేక హోమాలు జరిగితే చూడండి. ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ కప్స్. నిర్లక్ష్యం మూలంగా జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం. అలాగే అతి విశ్వాసం వల్ల కూడా కోల్పోతూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు నీకు ఈ సమస్య ఎదుర్కొంటున్నావు అని చెప్పినప్పుడు దాన్ని పట్టించుకోకపోవడం మూలంగా ఒక రకమైన ఇబ్బంది. ప్రతి విషయంలో అతిగా స్పందించడము, మరీ ఎక్కువ ఎమోషనల్గా ఉండడం మూలం కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ రకమైన ఇబ్బందులు ఈ నెల మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వెన్నుపోటు, నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. అలాగే పేరుకి అధికారం ఉండదు తప్ప ఏం ఉండదు. ఓ పెళ్ళి అవుతోంది, పెద్దవారు మీకు అన్నీ మీరు చెప్తున్నాడు, మీరు చెప్పకుండా ఇది చెయ్యం కదా అంటారు. మీరు చేయొద్దంటే ఆగిపోతారా? ఒక 70 ఏళ్ళ తాతయ్య గారు తాత ఇలా చేస్తున్నామని చెప్పారు, లేదా పెదనాన్న లేదా నాన్న ఇలా చేస్తున్నామని చెప్పారు, నువ్వు చేయకి రాబాయి అంటే ఆగిపోతారా? ఊరికే ఇవ్వడం ఏంటంటే పెద్దవాడిని కండువ వేసి కూర్చోబెడతారు అంతే అని మా నాన్నగారు చెప్పి చేసేయమంటారు. నాన్నగారికి ఏం చెప్పరు అక్కడ. అందువల్ల ఈ సమయంలో మీరు రబ్బర్ స్టాంపులాగా ఉంటారు అంతే. దేనికి స్పందించద్దు, ఏది మనసులో పెట్టుకుందో అతిగా పొంగిపోవద్దు, అతిగా విచారించద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 8 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 6 ఆఫ్ కప్స్. మీ గతంలో బాగుంది, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిమెలిసి ఉండడము, సంతోష వాతావరణం, కుటుంబ వృద్ధి అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణం, చిన్న చిన్న చిక్కులు ఉన్నప్పటికి కూడా హాయిగా సంతోషకరంగా కాలం గడిచింది. ప్రస్తుతం మీరు మీ పని మీరు చేసుకోండి, ఎవరి విషయాలు తలదోచద్దు. ముఖ్యంగా 4వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు ఎవరి విషయాలు 4, 6, 8, 10 తారీఖుల్లో ఎవరి విషయాలు మీరు తలదోచద్దు. ముఖ్యంగా 4వ తారీఖు ఆ రోజు అమావాస్య, ఎవరి విషయాలు మీరు తలదోచద్దు, మీ పని మీరు చేసుకోండి. ఫలితమేమీ రాదు, గుర్తింపు కోసం ఆరాటం పడద్దు, మీ పని మీరు చేసుకోండి. ఫ్యూచర్ కార్డులో పట్టించుకోవద్దు అనుకునేవాడు అంటూ ఉంటారు. ఈ సమయం, ఈ నెలలో మీరు మాటలు పట్ట కోసం మీరు పుట్టారని మీరు అనుకోవాలి. చాలా సందర్భాల్లో మీ తప్పున్నా, మీ తప్పు లేకపోయినా, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఏదో రకంగా మాట పడుతూ ఉంటారు. ఏది మనసులో పెట్టుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్ కుటుంబపరంగా, సామాజికంగా ఏస్ ఆఫ్ సోర్ట్స్. అకస్మాత్తుగా ఊహించిన గౌరవాలు, ఊహించిన లాభాలు అనేకం కలిగే అవకాశం. కొత్త బంధుత్వాలు, కొత్త బంధాలు, కొత్త వారితో పరిచయాలు. మీ మాటకి సామాజికంగా చాలా గౌరవం పెరుగుతుంది. ఇక్కడ మీకు సామెత ఉంటుంది, ఇంట్లో ఏకల మోత వీధిలో పల్లకీల మోత అని. వీధిలో అందరూ చాలా మహానుభావులు గౌరవిస్తే ఇంట్లో మాత్రం ఎవరు పట్టించుకోరు వాడిని. ఈ సమయంలో మీ పరిస్థితి అలా ఉంటుంది. కానీ మీరు ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి. 9 ఆఫ్ పెంటికల్స్. ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది కొంతమందికి, జాగ్రత్తగా చూసుకోకపోతే. 9వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? నైట్ ఆఫ్ వ్యాండ్స్. అంత సీరియస్గా ప్రయత్నం చేయరు, ఏదైనా వచ్చినప్పుడు కూడా భయపడతారు జాయిన్ అవ్వడానికి. టైం తీసుకుందాం కూడా ఆఫర్ పోయే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. ఏమి ఇబ్బందులు, వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటారు, ఎవరిని పట్టించుకోవద్దు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది మీకు. ఇక్కడ కుటుంబపరంగా, సామాజికంగా కూడా వచ్చింది. అకస్మాత్తుగా ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది?
2 ఆఫ్ సోర్ట్స్. ఆరోగ్యపరం చిక్కులేమి ఉండవు కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఎదుర్కోవాలి, మనోధైర్యం ఎదుర్కోవాలి. ఒక సమస్య 4 పరిష్కారాలు. 4 పరిష్కారం మళ్ళీ ఇంకో 8 సమస్యలు ఉంటాయి. ఒక మాటకు ఒక సమాధానం చెప్తే 2 కొత్త ప్రశ్నలు వస్తాయి. ఆ 2 కొత్త ప్రశ్నలకి మళ్ళీ 4 సమాధానాలు చెప్తే మళ్ళీ ఇంకో 4 ప్రశ్నలు వస్తాయి. అన్లిమిటెడ్ చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. అందువల్ల ఏది పట్టించుకోవద్దు, మౌనంగా ఉండండి. మౌనంగా ఉండవే మీకు ఈ నెల అంతా కూడా ప్రశాంతతని ఇస్తుంది. మీకు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? టవర్ కార్డు తీసుకోవాలి. ఎంపరర్ ఈ ఉద్యోగస్తులకే చెప్తుంది. మళ్ళీ నేను ఉద్యోగ భంగము, పదవీ గండము, మాటపడ్డము కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి, ఎవరు మాటనే అవకాశం ఇవ్వద్దు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. మగవారి బాగానే ఉంటుంది, సహాయం ఉంటుంది, సహకారం ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఏదో రకంగా సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఆడవారు మమ్మల్ని చూస్తూ ఉంటారు ఏదైనా కానీ. మీరు చెప్పిన మొట్టమొదటి మీకు రబ్బర్ స్టాంపు, మీకు చెప్పకుండా ఏది చేయమంటారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పర్మిషన్ తీసుకోరు. ఈ సమయం అంతా మీకు అలాగే ఉంటుంది. కానీ మీ గౌరవం మీరు కాపాడుకు వెళ్తూ ఉంటారు. మీరు చెప్పిన ఈ 4, 6, 8 తారీఖుల వాటిలో జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి, అనారోగ్య సూచనలు కానీ, మీకు అష్టదిగ్బంధనంలాగా ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్, మీరు మీ ఫ్యామిలీ అనే పాయింట్ మీ దృష్టిలోకి ఎక్కడానికి అవకాశం ఉండదు. అష్టదిగ్బంధనంలో ఉంటారు. ఏదో పని, ఏదో ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య సూచనల, ఆర్థికమైన ఇబ్బందుల, మానసిక ఒత్తిడిలా ఏదైనా కానీ పర్సనల్ లైఫ్ మొదటి వారం అంతా బాగాలేదు, 2 వారం తర్వాత కొంచెం నెమ్మదిగా పర్వాలేదు, 10వ తారీఖు తర్వాత మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది, 10వ తారీఖు మీ పర్సనల్ లైఫ్ బాగాలేదు. సంతానపరంగా కూడా పెద్ద ఎంకరేజింగ్గా ఏమి ఉండదు. మీ పని మీరు చేసుకోండి, ఎవరి మీద ఏది ఎలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. విద్యార్థి పిల్లలు చాలా బాగుంటుంది. పాజిబుల్ చేస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. ఏమి ఇబ్బందులు లేవు. మొదటి వారం మీకు ఎలా ఉంటుంది? మూన్ చెప్తాను. 2వ వారం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. 3వ వారం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. 4వ వారం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. మొదటి వారం మాత్రం బాలే మీద అంతా బాగుంది. మొదటి వారం కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఏం చేయలేని పరిస్థితి, కేవలం సాక్షిభూతులుగా ఉండడం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు. నిస్సహాయత, మాట్లాడము, మీకంటే వయసులో కింద వాళ్ళు, స్థాయిలో కింద వాళ్ళు మిమ్మల్ని మాట్లాడము, మీరు బాధపడడం, మనసు ఫీల్ అవ్వడం తప్ప చేయగలిగిందంటే ఏది ఉండదు. మీరు కాదు అననే విధంగా మీరు ఇరుక్కుపోతూ ఉంటారు. అందువల్ల మౌనంగా ఉండండి, ఎవరితో ఎక్కువ అయితే రెస్పాండ్ అవ్వద్దు. 2వ వారం, 3వ వారం బాగుంటుంది. ఆర్థిక వృద్ధి కలుగుతుంది, స్థిరపడతారు, బలంగా ఉంటుంది, బాగుంటుంది. 4వ వారం మనసు ప్రశాంతత వస్తుంది, గౌరవం పొందుతారు, చాలా అనుకోమైన కాలం. పరిహారం ఏం చేసుకోవాలి? 5 ఆఫ్ పెంటికల్స్. ఇంకా ఆడిస్తాను. 5 ఆఫ్ వ్యాండ్స్. మీకు వీలైతే చేయండి. ఇలాగా మట్టితో శివలింగం చేసి దాని రోజు అభిషేకం చేయండి. ఓం నమః శివాయ చెప్తే అభిషేకం చేయండి. చిన్నది లింగం అంటే మొత్తం మట్టి లింగాలు చేసే చిన్న వినాయకుడి పూజ, మట్టి ఉండ చేస్తాం కదా, వినాయకుడికి పసుపు ఉండ చేస్తాం కదా, అది చిన్న మట్టి ఉండ చేసి పళ్ళెలో పెట్టి 11 సార్లు 24 సార్లు ఓం నమః శివాయ పాలు పోయండి. లేదు ఓం నమః శివాయ జపం చేసుకోండి చాలు. శివారాధన చేయండి. శివారాధన ఉత్తమం. భస్మధారణ కూడా చేయండి. విభూతి ధరించి ఓం నమః శివాయ జపం చేసుకోండి, శివారాధన చేసుకోండి, బాగుంటుంది. శుభం భూయాత్.